ఓకే. ఇక్కడ మనము నేషనల్ ఇన్కమ్ ఎకానమీలో ఫస్ట్ చాప్టర్ అయినటువంటి నేషనల్ ఇన్కమ్ గురించి మాట్లాడుకుందాం. నేషనల్ ఇన్కంలో టైప్స్ ఆఫ్ ఎకానమీస్ గురించి ఎలా క్లాసిఫై చేస్తారు అనే దాని గురించి ఫస్ట్ చూద్దాం అన్నమాట. అసలు ఎకానమీని ఫస్ట్ ఎలా క్లాసిఫై చేస్తామంటే, ఎకానమీ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యేటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్, ఇక్కడ ఉండే మొత్తం మార్కెట్ సిస్టము, ఎంత ఆదాయం వస్తుంది, ఇలా ఇండియాకు సంబంధించిన క్యాల్కులేషన్స్ అన్నిటినీ ఒక జాగ్రఫికల్ ఏరియాలో ఉన్న ఈ ఎకనామిక్స్ నుంచి చదివేదాన్ని ఎకానమీ అంటామన్నమాట. అంటే ఇండియా గురించి చదివేదాన్ని ఇండియన్ ఎకానమీ అంటామన్నమాట. ఎకానమీ ఈజ్ ఆల్వేస్ లింక్డ్ టు ఇట్స్ జాగ్రఫికల్ టెరిటరీ. సో ఇది ఎకానమీ అన్నమాట. ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఎకానమీస్ ఎలా ఉంటాయనే దాని గురించి చూస్తాం. ఎలా క్లాసిఫై చేస్తామంటే, ఎకానమీలో ఉన్న ప్రొడక్షన్ ప్యాటర్న్స్, ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నాం గూడ్స్ అండ్ సర్వీసెస్ అనే దాన్ని బట్టి ఒక క్లాసిఫికేషను. ఇంకోటి యాక్సెస్, మన గూడ్స్ అండ్ సర్వీసెస్ బయటికి ఎలా యాక్సెస్ ఉంది అనే దాన్ని బట్టి ఇంకో క్లాసిఫికేషన్ అన్నమాట. ఫస్ట్ ప్రొడక్షన్ ప్యాటర్న్ బట్టి చూస్తే మనకు మిక్స్డ్ ఎకానమీ, తర్వాత క్యాపిటలిస్ట్ ఎకానమీ, తర్వాత సోషలిస్ట్ ఎకానమీ ఉంటాయి. ఫస్ట్ సోషలిస్ట్ ఎకానమీలో మనకు జనరల్గా ఏముంటుందంటే, గవర్నమెంట్ మోస్ట్ ఆఫ్ ద సెక్టార్స్ని కంట్రోల్ చేస్తుంది. అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏవేవో ఉన్నాయో, ల్యాండ్, లేబరు, క్యాపిటల్, ఈ మూడింటిని కూడా గవర్నమెంట్ అనేది కంట్రోల్ చేస్తుంది సోషలిస్ట్ ఎకానమీలో. తర్వాత ప్రైజెస్ కూడా గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది, ఏది ఏ ప్రైజ్ ఉండాలా అనేసి. తర్వాత పీపుల్ యొక్క ఎడ్యుకేషన్, హెల్త్, ఇలాంటివన్నీ గవర్నమెంటే చూసుకుంటుంది అన్నమాట. తర్వాత పీపుల్కి రైట్ టు ప్రాపర్టీ అనేటివి ఇలాంటివి ఉండవు. అందరూ వచ్చేసి గవర్నమెంట్ సెక్టార్స్లో గవర్నమెంట్ కిందనే పని చేయాల్సి ఉంటుంది. సో లేబర్ మొత్తం గవర్నమెంట్ కింద ఉంటుంది, ల్యాండ్ ఎవరికి చెందదు. తర్వాత క్యాపిటల్ కూడా వచ్చే ప్రాఫిట్స్, లాసెస్ గవర్నమెంటే చూసుకుంటుంది అనమాట. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి చైనా, నార్త్ కొరియా, ఇలాంటి కంట్రీస్ అనమాట. బెస్ట్ నార్త్ కొరియా అని చెప్పచ్చు అనమాట. తర్వాత వచ్చేసి క్యాపిటలిస్ట్ ఎకానమీలో మేజర్గా ప్రైవేట్ ప్లేయర్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు. గవర్నమెంట్ అనేది పెద్ద ఇన్వాల్వ్ అవ్వదు. అంటే ఫ్రీ ఫ్రమ్ ద గవర్నమెంట్ రెగ్యులేషన్ అనేది క్యాపిటలిజం అనమాట. దీన్ని ఫస్ట్ అడామ్ స్మిత్ అనే ఆయన ప్రపోజ్ చేశాడు 1770s టైంలో. వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే కాన్సెప్ట్ ద్వారా అడామ్ స్మిత్ ప్రపోజ్ చేశాడు. ఈయన్నే ఫాదర్ ఆఫ్ ఎకానమీ లేదా ఫాదర్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ అంటామన్నమాట, అడామ్ స్మిత్. ఇది యుఎస్ఎస్ఆర్ బేస్డ్ అనమాట. సోషలిజం అనేది ఫస్ట్ సోవియట్ యూనియన్లో వచ్చిందనమాట. తర్వాత దీంట్లో ప్రైసెస్ అనేవి మార్కెటే చూసుకుంటుంది అనమాట. మార్కెట్లో ఉన్న డిమాండ్ అండ్ సప్లైని బట్టి ప్రైజెస్ అనేవి మారుతుంటాయి. ఫ్రీ మార్కెట్ సిస్టమ్ అనమాట, ఎవరు కంట్రోల్ చేయరు. ఒక ఇన్విజిబుల్ హ్యాండ్ అనేది ఇక్కడ ప్రైజెస్ని కంట్రోల్ చేస్తుంది. తర్వాత మిక్స్డ్ ఎకానమీ అంటే ఇది 1929, 1930s టైంలో గ్రేట్ డిప్రెషన్ అనేది వచ్చింది. గ్రేట్ డిప్రెషన్ వచ్చినప్పుడు క్యాపిటలిజం ఒక్కటే అనేది వర్కౌట్ అవ్వదు అని చెప్పి అర్థమైందన్నమాట జనాలకు. అప్పుడు ఏం చేశారంటే, క్యాపిటలిజంతో పాటు కొంచెం గవర్నమెంట్ రెగ్యులేషన్స్ కూడా ఉండాలా అని చెప్పి ఈ రెండింటిని మిక్స్ చేసుకొని దీన్ని ఇన్సర్ట్ చేసుకున్నారు. ఇలా చేసే కంట్రీస్లో కెనడా బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. కెనడా తర్వాత ఇండియా కూడా మిక్స్డ్ ఎకానమీ. ప్రైవేట్ ప్లేయర్స్ ఉంటారు, ప్రైవేట్గా సో ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, దీంతోపాటు సమ్ లైసెన్సెస్, ఇలా గవర్నమెంట్ రెగ్యులేట్ చేస్తుంది అనమాట. ఇది మిక్స్డ్ ఎకానమీ అనమాట. తర్వాత యాక్సెస్, బేస్డ్ ఆన్ యాక్సెస్ చూసుకుంటే మనము ఓపెన్ ఎకానమీ లేదా క్లోజ్డ్ ఎకానమీ అని ఉంటాయన్నమాట. ఓపెన్ ఎకానమీలో ఏముంటుందంటే, గూడ్స్, సర్వీసెస్, పీపుల్, క్యాపిటల్, ఈ మూడు కూడా ఫ్రీగా మూవ్ అవుతాయి బార్డర్స్ మధ్య, అక్రాస్ కంట్రీస్, డిఫరెంట్ కంట్రీస్ మధ్య. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏ, యూకే మధ్య గూడ్స్ అండ్ సర్వీసెస్, పీపుల్ ఫ్రీగా మూవ్ అవ్వచ్చు, ఎటువంటి రెగ్యులేషన్ ఉండదు. అదే మనము క్లోజ్డ్ ఎకానమీలో చూస్తే
టు మీట్ ద నీడ్స్ ఆఫ్ దేర్ పీపుల్ షుడ్ బి ఇన్ దేర్ టెరిటోరియల్ రీసోర్సెస్ ఓన్లీ. పీపుల్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓన్లీ వాళ్ళ కంట్రీ లోపలనే అందరూ చూసుకోవాలన్నమాట. బయటని ఇంకా ఎటువంటిది రాదు, ఇక్కడి నుంచి బయటికి ఏది పోదు. ఈ టైప్ ఆఫ్ క్లోజ్డ్ ఎకానమీ అనమాట. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నార్త్ కొరియా అని చెప్పచ్చు అనమాట. వీళ్ళకి ఏం కావాలన్నా వీళ్ళలోనే ఎకానమీ చూసుకుంటుంది అనమాట. ఇలాగా క్లోజ్డ్ ఎకానమీ. ఇండియా కూడా 1991 ఎల్పిజి రీఫార్మ్స్ వచ్చేదాకా క్లోజ్డ్ ఎకానమీగానే ఉన్నదన్నమాట సమ్వాట్. తర్వాత లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ద్వారా ఇండియన్ ఎకానమీ 1991లో మనము ఓపెన్ చేసాం. తర్వాత మ్యాక్రో ఎకానమీ వర్సెస్ మైక్రో ఎకానమీ చూస్తే స్టడీ ఆఫ్ ఇండివిజువల్ మార్కెట్స్ అండ్ దే డిమాండ్ అండ్ సప్లై ఈజ్ కాల్డ్ మైక్రో ఎకానమీ. అంటే ఒక సర్టైన్ సెక్టార్ గురించి చదివేది. ఫర్ ఎగ్జాంపుల్ మనం దేని గురించి మాట్లాడుకుందాం, మొబైల్ అంటే మొబైల్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఈ ఇయర్ ఏ టైప్ ఆఫ్ మొబైల్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి, ఎన్ని ప్రొడ్యూస్ అవుతున్నాయి, మార్కెట్లో ఎంతమంది ఎలా కొంటున్నారు, ఇలా ఒక్క సెక్టార్ గురించి చదివేదే మైక్రో ఎకానమీ అనమాట. స్టడీ ఆఫ్ ఇండివిజువల్ మార్కెట్, ఓన్లీ సింగిల్ మార్కెట్స్ గురించి చదివేదాం, దానిలో యొక్క సప్లై డిమాండ్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ కావచ్చు, లేదా టెక్స్టైల్ ఇండస్ట్రీ కావచ్చు, ఇలాగనమాట. అదే మ్యాక్రో ఎకానమీ అంటే ఏంటంటే, మ్యాక్రో ఎకానమీలో మనము స్టడీ ద పర్ఫార్మెన్స్ అండ్ బిహేవియర్ ఆఫ్ ద ఎకానమీ యాజ్ ఎ హోల్గా ఎకానమీ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది చదువుతామన్నమాట. అంటే హోల్ ఇండియన్ ఎకానమీలో ఏ టైప్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ అవుతున్నాయి, ఏ సెక్టారు ఎలా ఉంది, ఏ సెక్టార్ డౌన్లో ఉంది, ఏది ఇంప్రూవ్ అవుతుంది, లేదా ఏది కాన్స్టాంట్గా ఉంది. అంటే వెజిటేబుల్ ప్రైజెస్, ఫుడ్ ప్రైజెస్ డౌన్ అవుతున్నాయా, రైజ్ అవుతున్నాయా. తర్వాత వచ్చేసి ఇన్ఫ్లేషన్ అనేది ఎలాగుంది, గవర్నమెంట్ యొక్క డెబ్ట్ ఎలాగుంది, పీపుల్ దేనిపైన ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు. ఇలాగా మొత్తం ఎకానమీ మొత్తం పిక్చర్ అని చదివేది మ్యాక్రో ఎకానమీ అనమాట. ఒక కంప్లీట్ ఇండియాస్ యొక్క ఒక కంట్రీ యొక్క ఎకానమీ పర్ఫార్మెన్స్ గురించి అనమాట. ఇలాగా దీన్ని మెజర్ చేసేది మ్యాక్రో ఎకానమిక్ డేటా అంటారు. మ్యాక్రో ఎకానమిక్ డేటాలో మనకు జనరల్గా ఇన్ఫ్లేషన్, తర్వాత జీడిపి ఇలాంటి టర్మ్స్ ఎక్కువ చూస్తుంటాం అన్నమాట. వీటిని మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అంటారు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అబౌట్ ఇండియాస్ జీడిపి గురించి చదివేదాన్ని మ్యాక్రో ఎకానమీ అంటాం. తర్వాత మనకి నేషనల్ ఇన్కమ్కి వస్తే, నేషనల్ ఇన్కంలో నెట్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ కంట్రీ డ్యూరింగ్ ఏ ఇయర్. అంటే ఒక ఇయర్లో, ఫర్ ఎగ్జాంపుల్ 2024లో ఫైనాన్షియల్ ఇయర్ క్యాలిక్యులేట్ చేస్తారు జనరల్గా. 2024-25 ఫైనాన్షియల్ ఇయర్లో ఏప్రిల్ 1 ఇంకా మార్చ్ 31 దాకా ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇండియాలో ప్రొడ్యూస్ అయినటువంటి ఆల్ గూడ్స్ వాల్యూ, ఇండియా అందించేటువంటి ఆల్ సర్వీసెస్ వాల్యూ, అంటే ఎడ్యుకేషన్ కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, ఇంకోటి ఇలాగా అన్ని సర్వీసెస్ వాల్యూ, గూడ్స్ అండ్ సర్వీసెస్ వాల్యూ ప్రొడ్యూస్డ్ ఇన్ ద ఇండియా డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఆఫ్ 24-25ని ఆ ఇయర్ యొక్క ఇండియాస్ నేషనల్ ఇన్కమ్గా కన్సిడర్ చేస్తామన్నమాట మనం. ఇది వచ్చేసి నేషనల్ ఇన్కంలో నెట్ ఎర్నడ్ ఫారిన్ ఇన్కమ్ కూడా మనం కన్సిడర్ చేస్తాం. అంటే నెట్ ఎర్నడ్ ఫారిన్ ఇన్కమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్స్ వచ్చేసి దుబాయ్లో ఉంటున్నారు, వాళ్ళు ఇండియాకి అక్కడ ఎర్న్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళ ఫ్యామిలీకి పంపిస్తున్నారు. ఇది కూడా ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. నేషనల్ ఇన్కమ్ అంటే మన నేషన్కి సంబంధించిన వాళ్ళన్నీ ప్రొడ్యూస్ చేసింది అని చెప్పి క్యాలిక్యులేట్ చేస్తాం. ఇండియా యొక్క నేషనల్ ఇన్కమ్ని ఫస్ట్ ఎవరు క్యాలిక్యులేట్ చేశారంటే దాదాబాయి నౌరోజీ అనమాట. 1868లో ఈయన యొక్క బుక్ అయినటువంటి పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, ఈ బుక్లో ఈయన మెన్షన్ చేశాడనమాట. ఇండియా యొక్క నేషనల్ ఇన్కమ్ 340 crores అని, తర్వాత పర్ క్యాపిటా ఇన్కమ్ ఒక పర్సన్ యాన్యువల్గా సంపాదించేది ఇండియాలో 20 rupees అని, పర్ క్యాపిటా ఇన్కమ్ 20, నేషనల్ ఇన్కమ్ 340 crore అని ఈయన ఇన్ఫార్మల్గా ఈయన బుక్లో మెన్షన్ చేశాడు అనమాట దాదాబాయి నౌరోజీ 1868లో. తర్వాత
1930s కాలంలో డాక్టర్ విఆర్కేఆర్ రావు తను వచ్చేసి ఫస్ట్ సైంటిఫిక్ మెథడ్లో ఇండియా యొక్క నేషనల్ ఇన్కమ్ని క్యాల్కులేట్ చేశారనమాట. తర్వాత అఫీషియల్గా నేషనల్ ఇన్కమ్ని ఫస్ట్ ఎవరు క్యాల్కులేట్ చేశారంటే పీసీ మెహలనోబిస్. ఇతనే ఇండియన్ ప్లానింగ్ కమిషన్ యొక్క చైర్మన్. 1952-53 ఆ మధ్యలో ఫస్ట్ అఫిషియల్గా క్యాల్కులేట్ చేశారనమాట వీళ్ళు. ఏ ఇయర్ అంటే 1948, ఆ ఇయర్ 49 ఈ ఇయర్కి సంబంధించి డేటాని 1952లో వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారనమాట. ఇది అఫిషియల్గా ఫస్ట్ క్యాల్కులేట్ చేసింది. తర్వాత ప్లానింగ్ కమిషన్లో ఉన్నటువంటి ఎవరు ఈ నేషనల్ ఇన్కమ్ని జనరల్గా క్యాల్కులేట్ చేస్తారు, ఎవరు అఫిషియల్గా ఇప్పుడు మన ఇండియాలో అంటే 1955 నుంచి ఇప్పటిదాకా నేషనల్ స్టాటిస్టికల్ సర్వే ఆర్గనైజేషన్ ఒక సర్వే చేసి రిపోర్ట్స్ అంతా కలెక్ట్ చేస్తుంది. ఈ సర్వే వచ్చేసి సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్కి వచ్చేసి ఇది రిపోర్ట్ను సబ్మిట్ చేస్తారు. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద వర్క్ చేస్తుంది అన్నమాట. ఈ మినిస్ట్రీ కింద ఉన్నటువంటి ఈ సిఎస్ఓ వచ్చేసి సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ మనకి ఈ నేషనల్ ఇన్కమ్ సంబంధించిన డేటాని పబ్లిష్ చేస్తుంది. ఎవరు పబ్లిష్ చేస్తారంటే సిఎస్ఎస్ఓ అంటారు. కానీ 2019లో మనకేమైందంటే ఈ ఎన్ఎస్ఓ సిఎస్ఎస్ఓ రెండు కలిపి ఒక సింగిల్ ఆర్గనైజేషన్గా మెర్జ్ చేశారనమాట. అది ఎన్ఎస్ఓ అని మెర్జ్ చేశారు, నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. ఇప్పుడు ఈ రెండు కలిపి ఎన్ఎస్ఓ కిందనే పనిచేస్తాయి, ఎంఓఎస్పిఐ అని. దీనికి ఒక సెక్రటరీ ఉంటాడు ఈ మినిస్ట్రీకి. ఈ సెక్రటరీనే దీనికి చైర్మన్ యాక్ట్ చేస్తాడు. సెక్రటరీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ దీనికి చైర్మన్. దీని కింద ముగ్గురు డైరెక్టర్ జనరల్స్ ఉంటారనమాట, డిఫరెంట్ 3 డిపార్ట్మెంట్స్లో. ఒకటి వచ్చేసి స్టాటిస్టిక్స్ అని, ఇంకోటి వచ్చేసి ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అని, ఇలాగ డిఫరెంట్ థింగ్స్. ఇది మనకి కాన్స్టిట్యూషనల్గా ఇప్పుడు అఫిషియల్గా మెజర్ చేస్తున్న థింగ్ అనమాట. ఎవరు పబ్లిష్ చేస్తారంటే ఇప్పుడు ఎన్ఎస్ఓ పబ్లిష్ చేస్తారనమాట నేషనల్ ఇన్కమ్ని. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ఏ మినిస్ట్రీ కింద అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనమాట. తర్వాత నేషనల్ ఇన్కమ్ని క్యాల్కులేషన్ చేసే మెథడ్స్, ఒకటి ప్రోడక్ట్ మెథడ్, ఇంకోటి ఇన్కమ్ మెథడ్, ఇంకోటి కన్జంప్షన్ మెథడ్. ప్రోడక్ట్ మెథడ్లో మనం ఎలా క్యాల్కులేట్ చేస్తామంటే నెట్ వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ కంట్రీ ఇన్ ఏ ఇయర్. ఒక ఇయర్లో ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేస్తుంది అంటే ఏ టైప్ ఆఫ్ గూడ్స్ని సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేస్తున్నావు, ప్రొడ్యూస్డ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ వాల్యూ ఒక ఇయర్లో ఒక కంట్రీలో, దీని ప్రోడక్ట్ మెథడ్గా మనం తీసుకుంటాం అనమాట. అదే ఇన్కమ్ మెథడ్లో ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది, మనకి ఇన్కమ్ ఎంత వస్తుంది ఎకానమీలో, ఆ ఇన్కమ్ బేస్ చేసుకొని ప్రొడ్యూస్ చేస్తాం. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అని ఉంది కదా మనకి, ఈ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ నుంచి వచ్చే ఇన్కమ్. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ గివింగ్ ద ల్యాండ్ టు ద గవర్నమెంట్ ఆర్ ఇండస్ట్రీ టు ప్రొడ్యూస్ ద థింగ్. ఈ ల్యాండ్ నుంచి నీకు వచ్చే రెంట్ వస్తుంది. తర్వాత ఈ ఇండస్ట్రీ లేబర్ని ఇన్స్టిట్యూట్ చేసుకుంటే ఈ లేబర్కి వేజెస్ ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత వీళ్ళకి క్యాపిటల్ జనరేట్ అవుతుంది, ప్రాఫిట్స్ వస్తుంది, లేదా వీళ్ళు తీసుకున్న లోన్కి ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది ఇండస్ట్రీ. ఇలాగా ఇక్కడ వచ్చే మొత్తం ఇన్కమ్ని మొత్తం అంటే వీళ్ళకున్న డెబ్ట్స్ అన్ని తీసేసి ఇన్కమ్ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది ఇన్కమ్ మెథడ్ అనమాట. ఇన్కమ్ మెథడ్లో జస్ట్ మనకి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ నుంచి వచ్చే ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేస్తాం. అదే కన్జంప్షన్ మెథడ్లో టోటల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ ప్లస్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ప్లస్ ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ అనమాట. అంటే నెట్ ఎక్స్పోర్ట్స్ అంటాం. అంటే ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ మనం ఏమి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం దాన్ని తీసేసి ఎక్స్పోర్ట్స్ నుంచి వచ్చే వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ 4 అంటే హౌస్ హోల్డ్ టోటల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, దీన్నే హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ అని కూడా అంటాం అనమాట. అంటే ఒక ఫ్యామిలీ ఎలా ఖర్చు పెడుతుంది. తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్, దీన్నే కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. కార్పొరేట్ అనేది ఏ సెక్టార్లో ఎంత ఇన్వెస్ట్ చేస్తుంది అనేది.
ఒక హౌస్, ఒక ఫ్యామిలీ దేనిపైన కన్జ్యూమ్ చేస్తుంది, ఒక కార్పొరేట్ దేనిపైన ఇన్వెస్ట్ చేస్తున్నాడు, తర్వాత గవర్నమెంట్ ఎక్కడ ఎక్స్పెండిచర్ చేస్తుంది ఎక్కువ, ఇది. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఎక్స్పోర్ట్స్, ఏమేమి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఎకానమీ నుంచి, ఈ 4ని బేస్ చేసుకొని మనము ఇక్కడ క్యాల్కులేట్ చేస్తాం. ఫస్ట్ ఇప్పుడు 3 వేస్ ఏంది, ప్రొడక్షన్ మెథడ్లో ఏవే ప్రొడ్యూస్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి, ఇన్కమ్ మెథడ్ అంటే మనకు వచ్చే ఇన్కమ్ని బట్టి క్యాల్కులేట్ చేస్తాం. కన్జంప్షన్ మెథడ్ అంటే ఎక్కడ మనము తీసుకెళ్ళి కన్జంప్ చేస్తున్నాం, డొమెస్టిక్ కన్జంప్షను, కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్. కార్పొరేట్ కన్జంప్షన్ చేసేదంటే ఏం చేస్తుంది, జస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది అంతే. ఇది కార్పొరేట్ ఎక్స్పెండిచరు ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచరు, గవర్నమెంట్ ఎక్స్పెండిచరు, ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్, నెట్ ఎక్స్పోర్ట్స్ అంటాం. ఇలాగా దీన్ని బట్టి క్యాల్కులేట్ చేస్తాం. ఈ 3 మెథడ్స్ అనమాట. తర్వాత ఇప్పుడు ఇండియాలో అఫిషియల్గా మనకు ప్రొడక్షన్ మెథడ్ అలాంగ్ విత్ ఇన్కమ్ మెథడ్, ఈ రెండింటిని యూజ్ చేసి ప్రోడక్ట్ మెథడ్, ఇన్కమ్ మెథడ్, ఫస్ట్ 2 యూజ్ చేసి నేషనల్ ఇన్కమ్ని ఇండియాలో క్యాల్కులేట్ చేస్తామన్నమాట. ఇది మేజర్ థింగ్. తర్వాత జీడిపికి వచ్చేస్తే జీడిపి ఎలా క్యాల్కులేట్ చేస్తాము ఏంటి అనేది మనము ఇప్పుడు చూద్దామన్నమాట. జీడిపి అంటే యాక్చువల్గా జీడిపి అంటేనే మార్కెట్ వాల్యూ ఆఫ్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ ఎకానమీ. మార్కెట్ వాల్యూ ఆఫ్ ఆల్ గూడ్స్ అండ్ ప్రొడ్యూస్డ్ in a country during a period of time, that is during a year. అంటే ఇండియా కంట్రీగా తీసుకుంటే ఇండియాలో ప్రొడ్యూస్ అనేటువంటి ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క మార్కెట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ మార్కెట్ వాల్యూ ఆల్ ప్రొడ్యూస్ అండ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ టైం విత్ ఇన్ ద డొమెస్టిక్ బౌండరీ ఆఫ్ యువర్ కంట్రీ. అది ఎవరైనా ప్రొడ్యూస్ చేయొచ్చు, బట్ ఇండియాలోనే ప్రొడ్యూస్ అవ్వాలన్నమాట. దీన్ని జీడిపి అంటామన్నమాట. జీడిపి అంటే ఇండియాలో మాత్రమే, ఇండియన్ బౌండరీలో మాత్రమే ప్రొడ్యూస్ అయినటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క మార్కెట్ వాల్యూ విత్ ఇన్ ఏ ఇయర్లో ఎంత అనేది జీడిపిగా మనం కన్సిడర్ చేస్తామన్నమాట. జీడిపి ఇక్కడికి వస్తే ఫార్ములా చూస్తే జీడిపి ఈక్వల్ టు జీవీఏ ప్లస్ ఇండైరెక్ట్ ట్యాక్స్ మైనస్ సబ్సిడీస్. ఏదో పెద్ద ఫార్ములా అనుకోకండి. జీవీఏ అంటే జీడిపిని ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే గ్రాస్ వాల్యూ అడిషన్, అంటే నువ్వు ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క టోటల్ వాల్యూ ఎంత ఉంది, గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్, ఇదే మార్కెట్ వాల్యూ అని ఇక్కడ మాట్లాడుకుందాం మనం. ఈ సర్వీసెస్ యొక్క వాల్యూ ప్లస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, ఏవైతే ట్యాక్స్ వేస్తున్నాడో అదనమాట. టోటల్ మనకు జీడిపి పిక్చర్ రావాలంటే ట్యాక్స్లు కూడా కన్సిడర్ చేయాలి కదా. సో మనకు టోటల్గా ఎంత ఖర్చు అయింది ప్రోడక్ట్ బయటకు వచ్చే టైంకి అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు దీని వాల్యూ ఎంత, వాల్యూ ఆఫ్ అంటే మార్కెట్లో ఉన్నప్పుడు దీని యొక్క ఫ్యాక్టరీలు ప్రొడ్యూస్ అయినప్పుడు దీని వాల్యూ ఎంత, ఒక 30 రూపీస్ అనుకుందాం. ఫ్యాక్టరీలో ప్రొడ్యూస్ అయినప్పుడు దీని వాల్యూ 30 రూపీస్. ఒక పేస్టే అనుకుందాం, 30 రూపీస్ ప్రొడ్యూస్ చేస్తాం. దీనిపైన సో ఇండైరెక్ట్ ట్యాక్స్, జిఎస్టీ అంట అవి ఇవి ఇండైరెక్ట్ ట్యాక్స్ పడి ఇప్పుడు ఇది ఒక 18% సంథింగ్ ఇలా కన్సిడర్ చేసుకుందాం. ఒక ట్యాక్స్ మొత్తం కలిపి ఒక 20 రూపీస్ అనుకుందాం. టోటల్గా బయటకు వచ్చేసరికి ఈ ప్రోడక్ట్ వాల్యూ 50 రూపీస్. ఇది మార్కెట్ వాల్యూ. దీంట్లో ఇంకా సబ్సిడీస్ మళ్ళీ తీసేస్తాం. ఇప్పుడు గవర్నమెంట్ ఏదన్నా సబ్సిడీ ఇస్తే దాన్ని తీసేస్తాం అనమాట. ఎందుకంటే సబ్సిడీ అనేది నీ ఖర్చు కాదు కదా. సో సబ్సిడీని మైనస్ చేసేస్తాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూరియా ఇలాంటి వాటికి గవర్నమెంట్ ఫ్యాక్టరీస్కి డైరెక్ట్ ఇండస్ట్రీకి సబ్సిడీ ఇస్తుంది. అలాంటి వాటికి సబ్సిడీ ఏదైనా ఉంటే సబ్సిడీ తీసేస్తాం. ఇప్పుడు గ్రాస్ వాల్యూ అడిషన్, నీ ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ యొక్క వాల్యూ ఎంత, దానిపైన గవర్నమెంట్ వేసిన ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎంత, దానికి గవర్నమెంట్ ఇచ్చిన సబ్సిడీస్ తీసేస్తాం అనమాట, సబ్స్ట్రాక్ట్ చేస్తాం. ఇలాగా జీవీఏ ప్లస్ ఇండైరెక్ట్ ట్యాక్స్ మైనస్ సబ్సిడీస్. దిస్ ఈస్ ద టోటల్ పిక్చర్ ఆఫ్ ద జీడిపి ఆఫ్ దట్ కంట్రీ అనమాట. ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఒక కంట్రీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది విత్ ఇన్ ద డొమెస్టిక్ బౌండరీ ఆఫ్ యువర్ కంట్రీ అనమాట. డొమెస్టిక్ బౌండరీ ఆఫ్ యువర్ కంట్రీ.
ఇండియాలో మాత్రమే ప్రొడ్యూస్ అవ్వాలి. అది ఎవరైనా ప్రొడ్యూస్ చేయొచ్చు. గూగుల్ కంపెనీ ప్రొడ్యూస్ చేయొచ్చు, లేదా అమెజాన్ కంపెనీ ఏదైనా సెల్ చేయొచ్చు. ఇది మొత్తం ఇండియాలోనే జరగాల ట్రాన్సాక్షన్స్ అన్నీ. సో దట్ ఈస్ ద జీడిపి. తర్వాత వచ్చేసి జీడిపిని సబ్సిడీస్ అనేటివి పెరిగాయి అనుకో, ఏ ప్రోడక్ట్ పైన, ఫర్ ఎగ్జాంపుల్ యూరియా పైన సబ్సిడీ పెరిగింది అనుకుంటే, సో యూరియా పైన సబ్సిడీ పెరిగితే ఫర్ ఎగ్జాంపుల్ నీకు 900 యూరియా ప్యాకెట్ అనుకుంటే, ఇప్పుడు సబ్సిడీస్ ఇవ్వడం వల్ల 500కే నీకు యూరియా ప్యాకెట్ వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే దీని వాల్యూ తగ్గిపోతుంది. ఎప్పుడైతే సబ్సిడీ ఇస్తున్నారో నీకు ఇక్కడ ఒకటి కొనే ప్లేస్లో నీకు 500 బయటకు వస్తుంది అనమాట. ఇప్పుడు ఏమవుతుందంటే దీని వాల్యూ తగ్గిపోవడం వల్ల టోటల్ ఒక 100 ప్యాకెట్స్ ప్రొడ్యూస్ చేస్తే ఇప్పుడు నీకు సో ఎంత 50,000 వచ్చింది అనుకుందాం. ఇలాగా 50,000. అదే నువ్వు సబ్సిడీ ఇవ్వకపోతే 900 అనుకో, ఇంకా ఎక్కువ మనీ వస్తుంది కదా. సో జీడిపి వాల్యూ అనేది తగ్గిపోతుంది. నువ్వు ఎక్కువ సబ్సిడీలు ఇచ్చావు అనుకో, జీడిపి అనేది తగ్గిపోతుంది అనమాట. సబ్సిడీస్ పెరిగితే జీడిపి తగ్గిపోతుంది. జస్ట్ మైనసా ప్లస్ అని చూసుకుంటాం. ప్లస్ ఉంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ ప్లస్ చేస్తున్నాం కాబట్టి దీని వాల్యూ పెంచితే జీడిపి పెరుగుతుంది. మైనస్ చేస్తున్నాం కాబట్టి దీన్ని పెంచితే ఇది తగ్గిపోతుంది జీడిపి వాల్యూ. ఇలాగా అంతే. ఈ క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ అవుతాయంటే సబ్సిడీ పెరిగితే జీడిపి వాల్యూ తగ్గుతుందా పెరుగుతుందా, ఈ టైప్ ఆఫ్లో ఫ్రేమ్ అవుతాయి. అందుకు ఇది ఇంపార్టెంట్ అనమాట. జీడిపి ప్రొడ్యూస్ చేసేది క్వార్టర్లీ, జీడిపిని క్వార్టర్లీ క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. ఫైనాన్షియల్ ఇయర్లో Q1, Q2, Q3 ఇలాగనమాట క్వార్టర్స్గా క్యాలిక్యులేట్ చేస్తాము. Q1 అయిపోయిన తర్వాత 2 monthsకి మనకు డేటా బయటకు వస్తుంది అనమాట. NSO 2 months తర్వాత రిలీజ్ చేస్తుంది. 2 months డీలేతో మనకి జీడిపి డేటా బయటకు వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ Q1 అనేది మనకి April 1 నుంచి సో జూన్ దాకా అనుకుంటే, ఇప్పుడు నీకు వచ్చే జూలైలో రాదు, ఆగస్టులో రాదు, సెప్టెంబర్లో ఫస్ట్ క్వార్టర్ యొక్క డేటా వస్తుంది అనమాట. అలాగా తర్వాత వచ్చేసి ఇన్ఫ్లేషన్ యొక్క డేటా మంత్లీ వస్తుంది అనమాట. మనకి ప్రతి మంత్ ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేస్తాము. ఇది 2 weeks డిఫరెన్స్తో బయటకు వస్తుంది, 2 weeks డీలో. ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్టు మంత్ యొక్క ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది అనేది మనకు సెప్టెంబర్ 3rd week స్టార్టింగ్లో వస్తుంది అనమాట. 2 weeks తర్వాత వస్తుంది. ఇలాగా తర్వాత వచ్చేసి జీడిపిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. జీడిపిని 2 waysలో క్యాలిక్యులేట్ చేస్తాం. కరెంట్ ప్రైజెస్, కాన్స్టాంట్ ప్రైజెస్లో క్యాలిక్యులేట్ చేస్తాం. కరెంట్ ప్రైజెస్ అంటే ఇప్పుడు మార్కెట్లో ఉన్న వాల్యూని బట్టి క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఇప్పుడు మనము ఒక మొబైల్ ఫోన్ ఉంది, ఐఫోన్ ఉందనుకుందాం. ఇప్పుడు ఒక ఐఫోన్ 60,000 కాస్ట్ అనుకుందాం. ఎన్ని ఐఫోన్స్ ప్రొడ్యూస్ అయ్యాయి మార్కెట్లో అనేది మనకి తెలియాల. సో 20 ఐఫోన్స్ ప్రొడ్యూస్ అయ్యాయి. 20 × 60K ఎంత అయితే అంత టోటల్ వాల్యూ. ఇది జీడిపి అనమాట, ఇప్పుడున్న ప్రైస్. అదే మనకు కాన్స్టాంట్ ప్రైస్ దగ్గర దీన్ని క్యాలిక్యులేట్ చేసామనుకో, అప్పుడు 2000 బేస్ ఇయర్ని ప్రకారము కన్సిడర్ చేస్తాం, జీడిపిని క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే బేస్ ఇయర్ అంటే ఇన్ఫ్లేషన్ని తీసేస్తాం అనమాట. ఈ బేస్ ఇయర్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఇప్పుడున్న ఎకానమీలో ఇంతకు ముందు ఇయర్తో కలిస్తే ఎంత ఎక్కువ ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాము అనేది తెలుసుకోవడానికి ఇన్ఫ్లేషన్ని బయటికి తీసేస్తాం అనమాట. ఇప్పుడు చూస్తే మనకి బేస్ ఇయర్ అనేది 2011-12ని కన్సిడర్ చేస్తున్నాం. ఇది ఎప్పుడు తీసుకున్నామంటే 2015లో తీసుకున్నాం అనమాట. 2011-12 ప్రకారం ఉన్న రేట్స్ని బట్టి, ప్రైజెస్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తాం కాన్స్టాంట్ ప్రైస్ అనేది. కాన్స్టాంట్ అంటే కాన్స్టాంట్గా ఉంటుంది. ఒక బేస్ ఇయర్ ప్రైజెస్ తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఇన్ఫ్లేషన్ యొక్క ఎఫెక్ట్ని లేకుండా ఒక మార్కెట్ పిక్చర్ని చూడడానికి ఇదనమాట. ఎకానమీ యొక్క ట్రూ గ్రోత్, ఎకానమీ ట్రెండ్స్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి బేస్ ఇయర్ మనకి హెల్ప్ అవుతుంది. ఇక్కడ బేస్ ఇయర్లో ఫర్ ఎగ్జాంపుల్ 20 ఐఫోన్స్ ప్రొడ్యూస్ అయ్యాయి అనుకుందాం. అప్పుడు మనకు 2011-12లో ఒక ఐఫోన్ వాల్యూ 30,000 అనుకుందాం. అప్పుడు మనకు వచ్చే డేటా ఎంత, 20 × 30 అనేది ఎంత అవుట్పుట్ వస్తుందో అది దీంతో పోలిస్తే తక్కువ కదా, కరెంట్ ప్రైజెస్తో పోలిస్తే చాలా తక్కువ కదా. సో
మనకి అప్పుడు డేటాతో కంపేర్ చేయడానికి ఇన్ఫ్లేషన్తో తీసేసి మన ఎకానమీ అనేది ఎంత బిగ్గా ఉంది అని క్యాలిక్యులేట్ చేయడానికి ఎంత ప్రోడక్ట్స్ మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం పర్ ఇయర్కి అనేది తెలుస్తుంది. ఇక్కడ మేబీ 40 ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేసి ఉండొచ్చు మనం. 2011-12లో ఓన్లీ 20 ప్రోడక్ట్సే ప్రొడ్యూస్ చేసి ఉండొచ్చు. ఇలాగా అప్పుడు మనకి క్వాంటిటీ పెరిగినట్టే కదా, క్వాంటిటీ పెరిగింది కదా ప్రొడ్యూస్ చేసేటివి. ఇలాగా మనకి తెలియడానికి కాన్స్టాంట్ ప్రైస్ అనేది చూస్తాం, కరెంట్ ప్రైస్. ఈ రెండింటి బేస్ చేసుకొని జీడిపిని క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. తర్వాత అదర్ క్లాసిఫికేషన్స్ ఏవేవి ఉన్నాయంటే రియల్ జీడిపి, నామినల్ జీడిపి అన్నమాట. రియల్ జీడిపిలో ఎవాల్యుయేటింగ్ ప్రైస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బేస్డ్ ఆన్ బేస్ ఇయర్ బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం రియల్ జీడిపిని. నామినల్ జీడిపిని కరెంట్ ప్రైస్ బట్టి క్యాలిక్యులేట్ చేస్తాం. జస్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కాన్సెప్ట్. రియల్ జీడిపి అంటే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న జీడిపి, రియల్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది రియల్, కరెంట్ వాల్యూస్ బేస్. సారీ రియల్ జీడిపి అంటే బేస్ ఇయర్. యాక్చువల్గా జీడిపి అంటే ఏంది, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఎన్ని ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి సో ఇయర్లో అని మనకు తెలియాలంటే, రియల్గా తెలియాలంటే బేస్ ఇయర్ని యూజ్ చేసుకొని క్యాల్కులేట్ చేస్తామనంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఒక 20 ఇండస్ట్రీస్ దగ్గర ఒక 40 క్వింటాల్స్ ఆఫ్ యూరియా ప్రొడ్యూస్ చేస్తుంది. ఎప్పుడు 2012లో 11-12 మధ్యలో 20 ఇండస్ట్రీస్ ఉన్నాయి, 40 క్వింటాల్స్ ఆఫ్ యూరియా ప్రొడ్యూస్ చేస్తుంది 2011-12లో. అదే సేమ్ టైప్ ఆఫ్ ఇప్పుడు ఎంత ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేసింది అని మనకు తెలియాలంటే, రియల్గా మనకు తెలియాలంటే రియల్ జీడిపి ఎంత ప్రోడక్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుందని అప్పుడున్న బేస్ ఇయర్ ప్రైస్తో మనం క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. అది రియల్ జీడిపి. ఇప్పుడు ఎంత, ఒక 80 క్వింటాల్స్ ప్రొడ్యూస్ అయింది అనుకుందాం. అప్పుడు ప్రైస్తో ఒక ప్రైస్ ఎంత 300 పర్ ప్యాకెట్ ఉందనుకుందాం. అలాగా క్యాలిక్యులేట్ చేసి మనము రియల్ పిక్చర్ ఆఫ్ ద జీడిపిని బయటికి తీస్తాం. రియల్ ఈక్వల్ టు బేస్ ఇయర్. రియల్ అంటే జస్ట్ బేస్ ఇయర్ అని గుర్తుపెట్టుకోండి. రియల్ ఈక్వల్ టు బేస్ ఇయర్ అంతే. నామినల్ అంటే కరెంట్ ప్రైస్. నామినల్ అంటే కరెంట్ ప్రైస్. ఇప్పుడున్న ప్రైజెస్ని నామినల్ అంటాం అన్నమాట. వాల్యూ ఆఫ్ జీడిపి అట్ కరెంట్ ప్రివైలింగ్ ప్రైస్. ఇప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి. నామినల్ అంటే ప్రస్తుతం ఉన్న మార్కెట్ వాల్యూ. ఎన్ఎం పక్కనే ఉంటాయి కదా, అలా గుర్తుపెట్టుకుందాం. ఎంఎన్ ఇలాగా నామినల్ మార్కెట్ వాల్యూ, కరెంట్ మార్కెట్ వాల్యూ. ఇలాగా నామినల్ జీడిపి క్యాలిక్యులేట్ చేస్తాం. ఎక్కడొచ్చినా కూడా చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. రియల్ జీడిపి ఏంది, నామినల్ జీడిపి ఏంది, రియల్ జిఎన్పి, నామినల్ జిఎన్పి ఇలాగా వస్తుంటాయి అన్నమాట. రియల్ అంటే బేస్ ఇయర్, నామినల్ అంటే కరెంట్ ఇయర్ అంతే. తర్వాత జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్, జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ అని ఇంకోటి ఉందన్నమాట. ఏం లేదు, సింపుల్ అంతే. జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఫస్ట్ జీడిపి అట్ మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ వాల్యూ ఎంత ఉంది అంటే, ఇప్పుడు ఇండియా యొక్క ఎకానమీ 3 ట్రిలియన్ అనుకుందాం. 3 ట్రిలియన్ మార్కెట్ వాల్యూ. మార్కెట్ జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు 3 ట్రిలియన్ అనుకుందాం. దీంట్లో ఇంకా ఇండైరెక్ట్ ట్యాక్స్ తీసేయాలి, ప్లస్ సబ్సిడీస్ కలపాలన్నమాట దీనికి. అది ఫ్యాక్టర్ కాస్ట్. ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏం లేదు, ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఫ్యాక్టరీలో అనుకుందాం. అంటే ఏ డైరెక్ట్ ట్యాక్సెస్ లేకుండా ఓన్లీ విత్ సబ్సిడీస్ నెట్గా మనకి ఎంత ఖర్చు అవుతుంది ఆ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయడానికి, మనకి ఫ్యాక్టరీలో ఎంత ఖర్చు అవుతుంది అని తెలుసుకునేది జీడిపి అట్ ఫ్యాక్టరీ కాస్ట్. ఫ్యాక్టరీలో ఎంత ఖర్చు అవుతుంది అనేది జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ అనమాట. అంటే మార్కెట్ ఇప్పుడు ఫైనల్గా అమ్మే ప్రైస్ ఇంత, దీంట్లోనే ఇంకా ఇండైరెక్ట్ ట్యాక్స్ తీసేసాము. ట్యాక్స్లో ఏం కలిసట్లేదు కదా, ట్యాక్స్లు మనకు ప్రొడ్యూస్ చేయడానికి ఏం అవసరం లేదు కదా. సబ్సిడీ ఇస్తుంది కాబట్టి మన పెట్టుబడి కొంచెం తగ్గిపోతుంది. సో సబ్సిడీస్కి దీనికి కలుపుతాం అనమాట. ఇలాగా
జీడిపి అట్ మార్కెట్ ప్రైజెస్ ప్లస్ సబ్సిడీ మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అనమాట. ఇండైరెక్ట్ ట్యాక్స్ తీసేస్తాం అంతే, సబ్సిడీస్ ఏమన్నా ఇస్తే సబ్సిడీస్ కలుపుతాం అంతే. ఇప్పుడు జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ మనం చూస్తే మార్కెట్ ప్రైస్ ఎలాగే క్యాలిక్యులేట్ చేస్తామంటే మార్కెట్లో అమ్మే ప్రైస్, ఫ్యాక్టరీలో మనకి ఎంత ఎక్స్పెండిచర్ అయింది ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయడానికి, జీడిపి అట్ ఫ్యాక్టరీ కాస్ట్ ప్లస్ ఇండైరెక్ట్ మైనస్ సబ్సిడీస్. ఇండైరెక్ట్ ట్యాక్స్ మనకి గవర్నమెంట్ వేస్తుంది కదా, సో సబ్సిడీస్ తీసేస్తాం ఇక్కడ. సో సబ్సిడీస్ మన జోబులోనే ఉన్నట్టు కాబట్టి దీనికి ఆపోజిటే ఇదన్నమాట. ఫ్యాక్టర్ కాస్ట్కి ఆపోజిట్ మార్కెట్ ప్రైస్, అంతే సింపుల్. ఫ్యాక్టరీలో మనకి ఎంత ఖర్చు అవుతుంది అనేది జీడిపి అట్ ఫ్యాక్టరీ కాస్ట్, మనం ఎంత వాల్యూతో మార్కెట్లో అమ్ముతున్నాం అనేది మార్కెట్ ప్రైస్, అంతే సింపుల్. జస్ట్ ఒక లాజిక్ యూజ్ చేస్తే చాలు. తర్వాత వచ్చేసి జిఎన్పి, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. జిఎన్పి అంటే ఇండియాలో ఇండియన్స్ ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళు ప్రొడ్యూస్ చేసే ఆల్ ప్రోడక్ట్స్ వాల్యూ జిఎన్పి. అంటే ఒకరు అరబ్ కంట్రీస్ మిడిల్ ఈస్ట్లో ఉండొచ్చు, ఇంకోరు రష్యాలో ఉండొచ్చు, ఇంకోరు చైనాలో వర్క్ చేస్తుండొచ్చు, ఇంకోరు ఇంగ్లాండ్లో వర్క్ చేస్తుండొచ్చు, ఇంకోరు యూఎస్ఏలో వర్క్ చేస్తుండొచ్చు. కాకపోతే వీళ్ళందరూ కూడా ఇండియన్సే, అందరూ కూడా ఇండియన్స్ అన్నమాట. ఇండియన్స్ ఇక్కడ నుంచి సంపాదించి ఇక్కడికి ఇండియాకి పంపిస్తారనమాట. మొత్తం అంతా ఇండియాలో వీళ్ళకున్న ఫ్యామిలీస్కి పంపిస్తారనుకుందాం, రెమిటెన్సెస్ ద్వారా లేదా సో ద్వారా. ఇలా పంపించినప్పుడు ఇండియన్స్ సంపాదించే మొత్తం అమౌంట్ని గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ ఆఫ్ ఇండియా అంటామన్నమాట మనం. ఈ గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, ఈ గ్రాస్ అనేది లేదా ఎన్ఎన్పి అనేది ఇంకోటి ఉంది, నెట్ నేషనల్ ప్రోడక్ట్. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ నేషనల్ ప్రోడక్ట్ గురించి మాట్లాడుకుందాం. ఇండియన్స్ మొత్తం వాళ్ళు సంపాదించే మొత్తం నేషనల్ ప్రోడక్ట్ని గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అంటాం. ఎన్ఆర్ఐస్ కావచ్చు లేదా ఓసీఐస్ కావచ్చు, ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా కావచ్చు, బట్ దే బిలాంగ్ టు ఇండియా అనమాట. దీన్ని ఎలా క్యాల్కులేట్ చేస్తామంటే జిఎన్పిని జీడిపి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం, నెట్ ఎక్స్పోర్ట్స్ అనమాట. జీడిపి, ఇండియన్ జీడిపి ఎంత, దీంతోపాటు నెట్ ఎక్స్పోర్ట్స్, ఇండియన్స్ రిసీవ్ చేసుకునే రిసిప్ట్స్, ఇండియన్స్ మనం ఏమేమి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం బయట ఎకానమీస్కి, దాని నుంచి మనకు వచ్చే డబ్బులు, తర్వాత మనము బయట కంట్రీస్కి కట్టే లోన్స్, తర్వాత మన కంట్రీకి వేరే వాళ్ళు వేరే కంట్రీలో ప్రొడ్యూస్ చేసి మన కంట్రీకి వాళ్ళ ఫ్యామిలీకి పంపించే డబ్బులు, ఇలాగా లేదా మన ఇండియాలో వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు ఈ ఇన్వెస్ట్మెంట్, ఇలాగా మొత్తం అంతా. ఇప్పుడు దీని నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అనమాట. ఇది గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. గ్రాస్ రావాలంటే మనకి పిక్చర్ గ్రాస్లో మనము కొన్ని తీసేస్తాం. ఏంటంటే లోన్, బయట కంట్రీ నుంచి లోన్ తీసుకున్నాము, దీనికి లోన్స్ అనేటివి నెగిటివ్ వస్తాయి, రెమిటెన్సెస్ పాజిటివ్ ఇండియాకి. ఇలాంటి క్వశ్చన్లు అడగచ్చు విత్ రిగార్డ్ టు ద గ్రాస్ నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ పాజిటివ్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నెగిటివ్ అని. అప్పుడు లోన్స్ అండ్ ఇంట్రెస్ట్, మనం ఎక్కువ బయట కంట్రీస్ నుంచి ఎక్కువ మనం ఇచ్చే లోన్స్ కంటే బయట కంట్రీస్ నుంచే మనం ఎక్కువ లోన్స్ తీసుకున్నాం, వరల్డ్ బ్యాంక్ నుంచి కావచ్చు, డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి. సో లోన్స్ మనం పే చేసే ఇంట్రెస్ట్ నెగిటివ్ అనమాట, అంటే ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ఇది నెగిటివ్. రెమిటెన్సెస్ మనకి ఎక్కువ వస్తాయి, అంటే బయట కంట్రీస్లో సెటిల్ అయిన ఇండియన్స్ మన కంట్రీకి పంపించే డబ్బుల్ని రెమిటెన్సెస్ అంటాం, ఇది పాజిటివ్ అనమాట. సెకండ్ లార్జెస్ట్ ఇండియన్ డయాస్పోరా మొత్తం కంట్రీ నుంచి మనకు వచ్చే మొత్తం వరల్డ్లోనే సెకండ్ హైయెస్ట్ రెమిటెన్సెస్ మన ఇండియాకి వస్తాయన్నమాట. రీసెంట్గా ఫస్ట్ అని కూడా వచ్చింది, బట్ ఇట్ వేరీ ఇయర్ ఆన్ ఇయర్ అనమాట. ఎక్స్పోర్ట్స్, మనం ఎంత ఎక్స్పోర్ట్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, ఇది కూడా నెగిటివ్ అనమాట. మనం ఇంపోర్ట్ చేసుకునే వాటికంటే ఎక్స్పోర్ట్ చేసుకునేవి చాలా తక్కువ అనమాట. సో ఎక్స్పోర్ట్స్ కూడా ఇండియాకి బ్యాలెన్స్ షీట్లో నెగిటివ్ అనమాట. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్, ఎఫ్పిఐస్, ఎఫ్డిఐస్, ఇవి కూడా నెగిటివ్. ఎందుకంటే ఒక గూగుల్ కంపెనీ వచ్చి లేదా మైక్రోసాఫ్ట్ కంపెనీ వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేసింది అనుకుందాం ఇండియాలో, ఇండియన్ ఎంప్లాయీస్కి డబ్బులు ఇచ్చేస్తుంది, తర్వాత మిగిలిన ప్రాఫిట్స్ అంతా
అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తుంది, సో స్టాక్ మార్కెట్లోనో లేదా ఇంకో చోట. సో ఇక్కడి నుంచి ఇన్కమ్ అంతా బయటికి వెళ్ళిపోతుంది, ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్ నాట్ ఇండియన్ కంపెనీ. సో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ నెగిటివ్ అన్నమాట ఎప్పుడు కూడా. ఇది మేజర్గా గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ గురించి. నెట్ ఎక్స్పోర్ట్స్, జీడిపి ప్లస్ నెట్ ఎక్స్పోర్ట్స్ ఈక్వల్ టు జిఎన్పి అనమాట. ఒక క్లోజ్డ్ ఎకానమీలో ఈ నెట్ ఎక్స్పోర్ట్స్ అనేది జీరో ఉంటాయి, ఏం ఎక్స్పోర్ట్ చేసుకోరు ఏం ఇంపోర్ట్ చేసుకోరు. కాబట్టి ఒక క్లోజ్డ్ ఎకానమీ, నార్త్ కొరియా లాంటి కంట్రీకి జీడిపి ఈక్వల్ టు జిఎన్పి అనమాట. ఎటువంటి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఉండవు కాబట్టి వాళ్ళ కంట్రీలోనే ప్రొడ్యూస్ చేస్తారు, వాళ్ళ కంట్రీ వాళ్ళే కన్జ్యూమ్ చేస్తారు. సో జీడిపి ఈక్వల్ టు జిఎన్పి క్లోజ్డ్ ఎకానమీలో. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఎన్ఎన్పి, నెట్ నేషనల్ ప్రోడక్ట్ చూస్తే ఆఫ్టర్ ఆల్ డిడక్షన్స్ మనకు వచ్చే ఫైనల్ అమౌంట్. జీ అంటే గ్రాస్, ఎన్ అంటే నెట్. గ్రాస్ శాలరీ అంటే ఏంటి, బిఫోర్ నీకు ఈపీఎఫ్ కానీ లేదా ట్యాక్స్లు కానీ లేదా నీ యొక్క బోనస్ కానీ అన్నీ కలిపి ఉన్నది గ్రాస్ శాలరీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నీకు 5 lakhs per annum శాలరీ అనుకుంటే ఇది నీ గ్రాస్ శాలరీ. దీంట్లో కటింగ్స్ పోతాయి, పిఎఫ్స్ పోతాయి, ట్యాక్స్లు పోతాయి, బోనస్ పోతుంది, ఇంకోటి పోతుంది. ఇలాగ అన్నీ తీసేయగా వచ్చేది నీ హ్యాండ్లోకి వచ్చేది నెట్ శాలరీ. మేబీ అరౌండ్ 4.5 lakhs అనుకుందాం అన్నీ పోగా, లేదా 4.3 lakhs అనుకుందాం. ఇది నీ నెట్ శాలరీ. నెట్ శాలరీ అంటే మొత్తం నీ డిడక్షన్స్ అన్నీ పోగా వచ్చేది నీ చేతిలోకి నెట్. అన్నీ కలిపి ఉండేది గ్రాస్. అంటే పలానా ఫిలిం గ్రాస్ కలెక్షన్స్ ఇంత అంటాం కదా, గ్రాస్ అంటే మొత్తం వచ్చిన వాల్యూ, ట్యాక్స్లు మొత్తం అంతా కలిపి, అలాగా గ్రాస్ అన్నమాట. బిఫోర్ డిడక్షన్ జిఎన్పి, ఆఫ్టర్ డిడక్షన్ ఎన్ఎన్పి, ఫైనల్ అమౌంట్. ఎన్ఎన్పి ఈక్వల్ టు జిఎన్పి మైనస్ డిప్రిషియేషన్. డిప్రిషియేషన్ అంటే ఏదైతే మనం ఇన్ఫ్లేషన్ ఈ టైప్ ఆఫ్ థింగ్స్ ఉంటాయో, ట్యాక్సెస్ ఇలాంటివన్నీ తీసేస్తామన్నమాట. ఇలాగా ఎన్ఎన్పి, నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఈక్వల్ టు గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ మైనస్ డిప్రిషియేషన్. టోటల్ మనకు వచ్చే క్యాపిటల్ నుంచి డిప్రిషియేషన్ తీసేస్తాం. ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఎన్ఎన్పి అనేది ఫ్యాక్టర్ కాస్ట్ ఈక్వల్ టు సేమ్ ఇదే ఫార్ములా ఇక్కడ అప్లై అవుతుంది అనమాట. ఏదైతే అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈక్వల్ టు ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ప్లస్ సబ్సిడీ అనమాట. ఇది కొంచెం డిఫర్గా ఉంది. నెట్ నేషనల్ ప్రోడక్ట్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్ మనకి ఫ్యాక్టరీ ప్రైస్ దగ్గర ఎంత పడుతుందంటే మార్కెట్ ప్రైస్ మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ప్లస్ సబ్సిడీస్. సబ్సిడీస్ కలుపుకుంటాం, ఇండైరెక్ట్ ట్యాక్స్ తీసేస్తాము, ఇది ఫ్యాక్టరీ వాల్యూ. అదే మార్కెట్ ప్రైస్కి వచ్చేస్తే దీనికి రివర్స్ అనమాట, ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైస్. తర్వాత ఇది కాకుండా మనకి పర్సనల్ ఇన్కమ్. ఒక పర్సన్ గ్రాస్గా ఎంత ప్రొడ్యూస్ చేస్తాడో ఆల్ సోర్సెస్ నుంచి దాన్ని పర్సనల్ ఇన్కమ్ అంటాం. అదే పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే డైరెక్ట్ ట్యాక్సెస్ తీసేస్తాం దీని నుంచి. మన పర్సనల్ ఇన్కమ్ నుంచి డైరెక్ట్ ట్యాక్స్ తీసేస్తే పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్. డిస్పోజబుల్ అంటే ఇతను ఖర్చు పెట్టడానికి ఎంత అమౌంట్ ఉంది ఇతనితో, ఫైనల్ వాల్యూ, అది గ్రాస్ డిస్పోజబుల్ ఇన్కమ్ అనమాట. ఆఫ్టర్ డిడక్టింగ్ ఆల్ డైరెక్ట్ ట్యాక్సెస్. డైరెక్ట్ ట్యాక్స్, నాట్ ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ఎర్నింగ్ 10 lakhs per annum. This is your personal income, but your personal disposable income is you are paying some 75,000 as a direct tax to the income tax department. Now your personal disposable income is 9.25 lakhs. This is the personal disposable income అన్నమాట. తర్వాత పర్ క్యాపిటా ఇన్కమ్, టోటల్ నేషనల్ ఇన్కమ్ బై టోటల్ పాపులేషన్. అంటే ఎవరు ఎంత సంపాదిస్తున్నారు అనేది పక్కన పెట్టేస్తే టోటల్ నేషనల్ ఇన్కమ్, ఇండియా యొక్క టోటల్ నేషనల్ ఇన్కమ్ $3.5 trillion అనుకుందాం. డివైడెడ్ బై టోటల్ $1 trillion డివైడెడ్ బై ఇండియా పాపులేషన్ 125 crore ఆర్ 130 crore, ఎంతైతే అంత అనమాట. 130 crore, $3.5 trillion బై 130 crore. ఇది ఎంత వస్తుందో అంత ఒక పర్సన్ యొక్క
పర్ క్యాపిటా ఇన్కమ్, ఇండియన్ యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ ఇంత అనమాట. టోటల్ నేషనల్ ఇన్కమ్ బై టోటల్ పాపులేషన్ ఈజ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. దిస్ ఆల్ అబౌట్ ద ఫస్ట్ చాప్టర్ నేషనల్ ఇన్కమ్, some basics.